గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వైఎస్ఆర్ పార్టీ జనసేన పార్టీని కూటమి నుంచి చీల్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గంలో అసంతృప్తిని రగిలించడానికి చేయని ప్రయత్నము లేదు. పరవస్తు చిన్నయ్య సూరి గారి నీతి చంద్రిక, మిత్రలాభము మిత్రభేదము, అందులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, కరటక దమనకలు అని. అలాగా పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గంలో అసంతృప్తిని చీలికను తేవడానికి ముద్రగడ పద్మనాభం గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని, అమర్నాథ్ గారు ఇలాంటి వారితో ప్రయోగాలు కూడా చేసింది. కానీ అన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు కొత్తగా మైండ్ గేమ్ ఒకటి స్టార్ట్ చేసింది, జనసేన పార్టీ మనసులను పొల్యూట్ చేయడానికి. దానికి సెకండ్ లాంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉపయోగపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రొఫెసర్గా ఉన్నత స్థానంలో ఉన్నారు, ఎమ్మెల్సీగా చేశారు, అనుభవజ్ఞులు. అటువంటి వారు సోషల్ మీడియాలో తనకి ఏదో తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ డబ్బా కొట్టుకునే ఒక ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యానాలు. అప్పుడెప్పుడో, అది ఎన్నికలకు ముందో ఎన్నికలకు తర్వాతో, అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలిశారంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడిగారట. దానికి అమిత్ షా గారు ఒప్పుకోలేదట. ఇలా ఏవేవో అసందర్భంగా ఆ ఛానల్లో వ్యాఖ్యానాలు చేశారు. అదే నిజమైతే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు నోరు విప్పారు? ఎప్పుడో జరిగిన సంగతిని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ అదే నిజమైతే ప్రూఫ్లతో సహా బయట పెట్టచ్చు కదా. వారు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఏమైనా ఆయన దగ్గర ఉందా? లేదా వారి సంభాషణ రికార్డులు ఉన్నాయా? ఉంటే బయట పెట్టచ్చు కదా. లేదా వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఆ పక్కనే మీరు కూడా ఉన్నారా? ఏదైనా మాట్లాడేటప్పుడు మరీ ఇంతలా దిగజారిపోయి మాట్లాడకూడదు. అంతేగాని వైఎస్ఆర్ పేటీఎం బ్యాచ్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారము మీ వ్యాఖ్యానాలు. డబ్బుల కోసం మరీ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్గా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి మరీ ఇంతగా దిగజారి మాట్లాడవలసిన అవసరం లేదు. మరీ ఇంతగా దిగజారడం ప్రొఫెసర్ వృత్తికే అవమానం. చివరగా ఒక మాట, ప్రొఫెసర్ గారు అనడం ఎందుకు, ఉపసంహరించుకోవడం ఎందుకు? అనే ముందే నిజానిజాలు గ్రహించి వాస్తవమా కాదా అని ఆలోచించి, ఒకవేళ ఏదైనా ప్రూఫ్లు ఉంటే ఆ ప్రూఫ్ల ఆధారంగా మాట్లాడాలి. అప్పుడే హుందాగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. లేకపోతే అది అసందర్భ ప్రేలాపన అవుతుంది. సమాజంలో గౌరవం కోల్పోతారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారు కొంచెం హుందాగా మెలగాలి. మాట్లాడేటప్పుడు వాస్తవమా కాదా అనేసి అది నిజమైతేనే మాట్లాడాలి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.